చలో అందరికీ హోలీ శుభాకాంక్షలు. మా పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు, రంగుల పండుగ జాగ్రత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మీ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏంది పొయ్యి అట్లా దుంకుతారు, మడుగులలో దుంకుతారు, చాలా జాగ్రత్త. మడుగులల్లా ఈ బురద కుంటలలో ఇసిరేసుకున్నాడు ఈ బజాలే. అప్పుడు వెనకట పూసుకున్నా కూడా పెండ గిండ పూసుకున్నా కూడా మంచిగానే ఉండే అది. ఆ పెండ నయమే, మంచిది అది హెల్త్కి. పెండ పూసుకుంటే కూడా అప్పుడు సాన్పి చల్లుకుండేగా, ఈ రంగులు ఎక్కడ పడాయి సాన్పులు చల్లుకునుడు, మోదుగు పూలతోటి కాసుకొచ్చి పోసుకునుడు, మన ఎడ్ల బండి ఆయిల్, మళ్ళా పొయ్యిల బూడిది గ్రీసు, ఇవే అప్పట్లో. ఇప్పుడు ఎక్కడి, ఇప్పుడు రకరకాల రంగులు. ఒక ఇట్లా రంగు అంటితే పోతాడు ఓసారి నెల రోజులు ఉండేది ఎర్రగా ఇట్లా ఇట్లా వస్తుంటే భయపడేది మనం చూసి, అట్లుంటుండే రంగులు. రంగులు ఏం పాడైంది. జాగ్రత్తగా ఆడుర్రి, అనవసరంగా చెరువులలో దిగి ప్రాణాలు పడగొట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ బిల్డింగ్ల పైన ఆడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఇస్రో ఆన్ డాకింగ్ సక్సెస్ అయింది. ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. SpeedX1, SpeedX2, SpeedX1, శాటిలైట్లని ఇస్రో సైంటిస్టులు గురువారం విజయవంతంగా మొన్ననేమో డాకింగ్ చేశారు, ఇప్పుడు అన్డాకింగ్ చేసిండ్రు. ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇదొక చారిత్రాత్మక విజయమని ఇస్రో పేర్కొన్నది. ఇక తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది. వాళ్ళు పట్టించిరనేగా మనకు వచ్చింది. మన సంగతి చెప్పు, దులుతావనే కదా. అది వదిలించే పనిలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం. ప్రధానమంత్రి కాదు ఇచ్చింది 6 గ్యారంటీలు. మీరు కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టునే అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోడీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కు తెలుసు. ఎనలేని బంధం ఈ మధ్యకాలంలో తెలుస్తుంది. ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్ చూడనని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తుప్పు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడే ఆ తుప్పును వదిలిస్తూ ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నల్లో కార్మికుల ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు 23 అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనకు అలవాటు పడ్డ అధికారులు వ్యవస్థను రాత్రికి రాత్రి అంతా సెట్ చేయాలంటే కుదరదని, అలా చేస్తే ఒక్కసారిగా సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుందని చెప్పారట. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాను మాత్రం టూరిజం, రెవెన్యూలో అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టుగా సీఎం రేవంత్ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఇదైతే అద్భుతం అనుకోరాదు. కులగణన ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారిని డిఎంకే వాళ్ళు వచ్చి కలిసిరు. ఎందుకు? సౌత్ ఇండియాకు కేంద్రం అన్యాయం చేస్తుంది, దానికి డీలిమిటేషన్. తమిళనాడు వాళ్ళు వచ్చి కలిసిండ్రు. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో, జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పెంపు అనేది చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన. మరి జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఎంపీ సీట్లు. మన తాను ఎక్కువ జనాభాను తక్కువ చూపించిన వాళ్ళు ఎవరు? నువ్వే కదా. మరి ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ వాళ్ళకి అన్ని ఇవ్వాలి కదా. మరి ఇక్కడ ఉన్న జనాభాను తక్కువ చూపించింది మీరే. మళ్ళీ డీలిమిటేషన్ అన్యాయం జరుగుతుందని వదిలిపెట్టేది మీరే. ఇది ఎక్కడ తమాషా సీఎం గారు? 4,20,00,000 మంది ఉంటే 3,70,00,000 మంది అంటారు. 50,00,000 మంది పోయినట్టే కదా. రైట్గా అసెంబ్లీలో రచ్చ. స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. సభ మీ సొంతం కాదని కామెంట్. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు. అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన. ఉత్తమ్ సీతక్క విప్ల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలంటూ వెల్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చ రచ్చగా మారింది. స్పీకర్తో మాజీ సీఎం జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొన్నది. సభా మర్యాదలు పాటించాలంటూ స్పీకర్ సూచించడం, దీనికి కౌంటర్గా ఈ సభ అందరిది మీ సొంతమేం కాదు అంటూ జగదీష్ రెట్టించడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. ఏకవచనంతో దళిత స్పీకర్ అనే పొజిషన్కు దళితుడు అగ్రవర్ణాలను ఉండదు. స్పీకర్ అంతే.
అవమానించారని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని నిందిస్తూ వెల్లోకి తీసుకొచ్చారు. ఈ గందరగోళంలో ఉదయం 11:45 సభను స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3:30 తిరిగి ప్రారంభమయ్యాక సభా మర్యాదల అంశంపైనే చర్చ కొనసాగింది. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించగా శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఫార్సు చేశారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదం తెలిపారు. ఆయనను మొత్తానికి తప్పించారు. డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి. ఈయననేమో మా జనాభా తక్కువ చూపించే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి డీలిమిటేషన్ గురించి. సీఎం రేవంత్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం. ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డిఎంకే ప్రతినిధులు. ఇక బూట్లు చెప్పుల చోరీ అంట. అయ్యో, హైదరాబాద్ మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ల ముందు విడిచిన బ్రాండెడ్ బూట్లు చెప్పులను కొందరు చోరీ చేసిరు. అన్ని కలిపి ఓ ఆటోలో తీసుకెళ్లారు. చోరీకి గురైనటువంటి వాటిలో ఆర్ఎస్ఐ డిపార్ట్మెంట్ బూట్లు కూడా ఉన్నాయట. పోలీసుల డిపార్ట్మెంట్ లో బూట్లు కూడా చోరీ అంటే దొంగతనం చేసి దొంగోనికి చెప్పే లాభం అంటారు. అది అదే నడిచింది. రేపటి నుంచి ఒంటిపూట బడులు. ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్క పూటనే నడవనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగబోతా ఉన్నాయట స్కూళ్ళు. ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా, కొత్తగా ఏమీ ఆశించడం లేదు. మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రస్తుతం ఉన్న రాజకీయ జీవితంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని, ఏ పదవులు తాను ఆశించడం లేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ చేశారు. స్పీకర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ను అవమానపరిచేలా జగదీష్ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీష్ రెడ్డిలా ఎవరు ప్రవర్తించకూడదని ఆయన అన్నారు. ఇక మార్చిలోనే మంటలు. 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. 4 జిల్లాలో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీలు. రాత్రి టెంపరేచర్లోను పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్. ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండసెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల మేర ఎక్కువే రికార్డ్ అవుతున్నాయి. గతేడాది 1-2 జిల్లాలోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే ఇప్పుడు 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా 39 డిగ్రీల పైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలో ఎండవేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ఆదిలాబాద్ జిల్లా బేలా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్లో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెలపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, ములుగు జిల్లాలో 40.4, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లిలో 40.3, జయశంకర్, భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మంలో 40.1, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మార్చిలోనే మంటలు, ఎండలు అడ్డగోలుగా కొడతా ఉన్నాయి. సో మరి ప్రజలారా జాగ్రత్త. ఇక ఎండలు ఎక్కువ వస్తున్నాయని చెర్లపుంట ఈతలకు ఎక్కువ పోతారు. ఈత రాకున్నా అదృష్టానికి తెలంగాణ రాష్ట్రంలో షెల్రుగీలు ఎండిపోయినాయి. అంతే. ఇది ఓ రకంగా బాధాకరమైన విషయం. ఓ రకంగానే ప్రాణాలది. అటేమో రైతులు కోసపడుతారు. ఎల్ఆర్ఎస్ లో వెసులుబాటు. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు. ఒక రైతు అయితే 6-7 బోర్లు వేసిన ఒకటే 30 గుంటలలో అన్ని పోయినాయి. ఎల్ఆర్ఎస్ లో వెసులుబాటు. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకున్నా రెగ్యులరైజేషన్. ఆ ఛార్జీలను బిల్డర్ పర్మిషన్ టైంలో కట్టుకునే ఆప్షన్. కాకపోతే అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఛార్జీలు చెల్లించాలనే కండిషన్. అప్లికేషన్లో తప్పులుంటే పోర్టల్లో గ్రీవెన్స్ రైట్ చేసుకునే అవకాశం. పాత ఓనర్ పేరుతో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వచ్చినా ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు. తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు. ఆస్తి రాసి ఇవ్వకపోవడంతో పగ వెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ, నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి. ఇక అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన జరిగిందట. తల్లిని చంపేసిండు వాడు. తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లో రూపాయి సింబల్ మాయమైందట. ఈ గుర్తును తొలగించిన తమిళ అక్షరంతో భర్తీ. ఎన్ఈపీపై కేంద్రం, స్టాలిన్ సర్కార్ మధ్య ముదురుతున్న వివాదం. ఇది హిందీది మాకెందుకని చెప్పేసి తమిళ పెట్టిరు. ఇక్కడ తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి డిఎంకే సభ్యులు కానీ, ఏఐడిఎంకే వాళ్ళు కానీ, ఇంకా పార్టీ వాళ్ళు తన్నుకుంటారు. ఎట్ట తన్నుకుంటే మామూలుగా ఉంటుంది. గోషులు ఊసిపోయేటట్టు, ఎంటికలన్నీ చిరిగిపోయేటట్టు కొట్టుకుంటారు. ఒకవేళ ఎవడన్నా తమిళనాడు తెరువు వచ్చిన అనుకో వీళ్ళందరూ ఒకటి అయి కొడతారు. వాళ్ళు రాష్ట్రానికి విషయం వచ్చినప్పుడు అందరూ ఒకటి అవుతారు. ఇంకా వేరే ఉండదు. గ్రూప్ 1 టాప్ 500లో 45.6 మంది బీసీలే. 45.6 మంది బీసీలు అంట. గ్రూప్ 1 టాప్ 500లో అంట. ఓ సారు ఇది కరెక్టే. ఓసీలు 36% ఎట్లొచ్చిర్రు? అది లెక్క. ఓసీలు 36% ఎట్లొచ్చిర్రు? వీళ్ళ జనాభా ఎంత?
వీళ్ళకంటే ఒక 9% బీసీలు ఎక్కువ కదా. మరి ఎస్సీలు 18% ఉన్న ఎస్సీలు 10% ఎట్లొచ్చిరు? ఎస్టీలు 10% పైన ఉంటే 7%. ఇక్కడ 62% ఉన్న బీసీలు 45%, 18% ఉన్న ఎస్సీలు 10%, 10% పైన ఉన్న ఎస్టీలు 7%. కానీ 7% ఉన్నోళ్ళు 36%. చూసుకోలేక ఈ 62%లో 17% వీళ్ళు అయిపోయినాయి. తర్వాత ఇక్కడ 9% వీళ్ళు అయిపోయినాయి. వీళ్ళకి సంబంధించి ఇంకో 4% పోయినాయి. వీళ్ళందరి పోయి ఇగో వీళ్ళ దాంట్లో పడ్డాయి. అది రాయలేదు. ఇంత అద్భుతమైన వార్త. గ్రూప్ 1 టాప్ 500లో 45.6 మంది బీసీలేనట. 90% ఉన్నోళ్ళు 55, 62కి వచ్చిర్రు. 7% లేని వాళ్ళు 36కి వచ్చిర్రు. కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెల్లడి. రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం. తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన. ఇది రీకౌంటింగ్ కాదు, రివాల్యుయేషన్కి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తెలుగులో రాసినటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్లో ఉర్దూలో రాసినటువంటి వాళ్ళకు న్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇట్లా చాలా మంది పాపం అసలు మామూలు కాదు, బాగా బాధపడుతున్నారు అందరూ. ఇష్టం వచ్చినట్టుగా చేసిండ్రు ఇట్లా అని. చాలా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 563 ఖాళీలు. పారదర్శకత లేకపోవడం, లోతైన వివిధ వర్గాల అభ్యర్థుల్లో పరాయీకరణ భావన, మూల్యాంకన ప్రక్రియలో లోపాలు, కులాల వారీగా మరియు వయస్సుల వారీగా విభజన, తెలుగు మాధ్యమం మరియు ఇంగ్లీష్ మాధ్యమం మధ్య వివక్ష. ఆగస్టు టీజీపీఎస్సీ మా సాట్ లేని రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన సామాజిక సమ్మిళితత్వం లేదు. భయాలను తొలగించడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రేరేపించడానికి మరియు టీజీపీఎస్సీపై నమ్మకాన్ని తిరిగి స్థాపించడానికి సాధ్యమైన పరిష్కారాలు మా రాజ్యాంగం. టీజీపీఎస్సీ గౌరవనీయులైన చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ రిజిస్టర్ మనస్సాక్షికి విజ్ఞప్తి చేయడం ఒకటి. ఇక రెండోది, టీజీపీఎస్సీ గ్రూప్ 1 తాత్కాలిక మార్కులు తేదీ 10/3/2025. పరివర్తన్ ఇండియా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు విద్యార్థులను పరీక్షలకు హాజరు కావడానికి మరియు టీజీపీఎస్సీని సమర్థించడానికి గౌరవనీయులైన ఒక దృఢ నిశ్చయం, అంకితభావం. ఏముందన్న ఇది ఇది నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి, నా గోస ఎవరికి చెప్పుకోవాలి? గ్రూప్ 1 పరీక్ష ప్రాణం పెట్టి రాసిన నా ప్రాణం నిలబడలే, నిట్ట నిలువ నా ప్రాణం తీస్తేవి కదరా దేవుడా, ఎవరికి చెప్పాలి నా గోడు? ఎవరితో మాట్లాడితే పోతుంది నా బాధ? నాకు నేను చెప్పుకున్న నా ప్రాణం లేదు కదా అనిపిస్తుంది. 2017 నుంచి ఎలాగైనా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని నడుం బిగించి ప్రిపరేషన్ ప్రారంభించి తిని. నేపథ్యం 1980, 90లో పుట్టినప్పుడు ఊర్లో పాఠశాలలే లేవా. నేను బల్లెకు పోవాలంటే మండలం పోవాలి, అక్కడ ఒక్కటే గవర్నమెంట్ బడి, అది తెలుగు మీడియం, అందులోనే నేను చదవాలి. ఎందుకంటే మా అయ్య జీతం ఉండే, మా అవ్వ కూలికి పోయే, నన్ను ఈ స్కూల్కి తోలుడే ఎక్కువ. వాళ్ళు గొడ్డు కష్టం చేస్తే తప్ప పూట గడవదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రాణం పెట్టి దాదాపు 7 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నా. నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో పడిపోయా, ఎదుర్కొన్న సమస్యలు. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం. నా ఫ్యామిలీని కూడా మర్చిపోయా, భార్య పిల్లలు సహా. పిల్లలతో మాట్లాడక చాలా రోజులైంది. నేను స్టడీ హాల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు పడుకుంటుండే, వేకోజామున లేచి వెళ్ళిపోయేసరికి వాళ్ళు లేకపోతుండే. నన్ను చూడాలి అంటే ఆదివారం రావాలి. రిలేటివ్స్ ఫంక్షన్లకు పోలేకపోయాను, కారణం వీడు చెప్పినా రాడు అని చెప్పడమే మర్చిపోయారు. పండుగలు కూడా మర్చిపోయాను. ఫ్రెండ్స్ అయితే వీడి లొల్లి వీడిది అని వదిలివేశారు. జాబ్ చేయలేక లీవ్స్ ఇవ్వమంటే పై ఆఫీసర్తో పేచి, ఈయన గంక చదువుతుండు అని ఎవరన్నా అన్నా నేను మరవలే. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు అందరినీ వదిలేశా, వాళ్ళు నన్ను వదిలేశారు. తెలంగాణ ఉద్యమంలో నేను సబ్బండ వర్గాల తెలంగాణలో ప్రతి విద్యార్థి పోరాట వీరుడే ప్రతి గడపకు చేరేలా చేశాను. అసలు ఉద్యమం కోసమే ఉస్మానియాలో సీటు కొట్టి పోరాటం మొదలెట్టిన, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న, నిరారణ దీక్షలు చేసిన, 7 రోజులు చేస్తే పేగులు పచ్చివారిని. ఇది నాది మాత్రమే కాదు, తెలంగాణ నిరుద్యోగులందరిది. పోరాడిన తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇందులో మాకు ముఖ్యమైనది నియామకాలు. నోటిఫికేషన్లు వస్తాయనుకుంటే జోనల్లో లేట్ అయినా వస్తాయిలే అనుకుంటుంటే 2022 వచ్చింది. నా కళ్ళ ముందుకి నీవు రానే వచ్చావు. టీవీల ముందు కూర్చుండి నేను ఇస్తున్నా అంటే ఒక మంచి రోజు మొదలైంది అనుకొని కళ్ళు పెద్దగా కడుపు చిన్నగా చేసుకొని ఇంకా పోరాటంలో ఒడుపు పెంచినాం. 1 పోయి 2 పోయి 3వదన్నా ముడిపడుతుందని పానం పెట్టి పోరాడిన. ప్రధాన పరీక్షను ఎదుర్కొన్న తీరు, 3 సార్లు ప్రిలిమ్స్లో విజయం సాధించిన నమ్మకం, ఎన్నో ప్రణాళికలు మెయిన్స్ కోసం మన సొంతంగా కాకుండా ఎవరైనా మెంటర్షిప్ కావాలని తెలుగులో బెస్ట్ మెంటర్షిప్ వెతికి జాయిన్ అయ్యి మెలకులన్నీ నేర్చుకొని టెస్ట్ సిరీస్, మోడల్ ఆన్సర్స్, రైటింగ్ స్కిల్స్ నేర్చుకొని పదునైన కత్తిలా మారి ఎగ్జామ్స్ ఎలాగైనా జరుగుతావి అని చదివి కోర్టు కేసులు కూడా పట్టించుకోకుండా ఎగ్జామ్ హాలు ఎలాగైనా నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఇష్టదైవాన్ని మొక్కి మొదలుపెట్టిన. ఇంగ్లీష్ ఓకే,
ఒకే క్వాలిఫై పేపర్తో ఇక మొదలైంది. జనరల్ ఎస్ఏ పేపర్ 3 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 12 పేజీలు, 36 పేజీలు రిలవెంట్గా డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్ మంచి చేతి రాతతో. రెండో పేపర్ 15 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్న 3 పేజీలతో 45 పేజీలు మ్యాప్స్ అన్ని. మూడో పేపర్ కూడా 15 ప్రశ్నలు 45 పేజీలు. నాలుగో పేపర్ కూడా 15 ప్రశ్నలు 45 పేజీలు. ఐదో పేపర్ కూడా 10 ప్రశ్నలు 30 పేజీలు. డిఐ బాగా చేయలే నాన్ మ్యాథ్స్ వల్ల. తెలంగాణ ఉద్యమం పేపర్ నాదే అన్నట్టు రాసిన 15 ప్రశ్నలు 45 పేజీలు. అన్నీ 3+70 ప్రశ్నలు ప్రాణం పెట్టి రాసిన ఇక నాకు పక్కా జాబ్ వస్తుందని స్కోర్ చేస్తా అనుకొని నా ఆనందానికి అవధులు లేకుండా చాలా జోష్లో ఉండే. రిజల్ట్స్ ప్రభావం. నా తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయకుండానే మార్క్స్ వేశారు. లేకుంటే అలా ఎలా వస్తాయి? వ్యాసం 36, సైన్స్ టెక్ 28. తెలుగులో ఎగ్జామ్స్ రాయడం శాపమా? దేశ భాషలందు తెలుగు లెస్సాది తెలంగాణ మాండలికం. ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప భాష నా తెలుగు. మద్రాస్ హైకోర్టు తమిళంను తప్పనిసరి చేస్తే తెలంగాణలో శాపం. తెలుగులో నేను ఎగ్జామ్స్ రాస్తే వచ్చే మార్కులను చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బ్రతికున్న శవంలా మిగిలిపోయా. మా మార్క్స్ పైన ఆరోపణ. ఈ భూమిపై ఎవరితో ఎవాల్యుయేషన్ చేయించినా తెలుగు వచ్చిన వారితో టాప్ 1 to 100లో నేను ఉంటా. లేకుంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను సిద్ధం. నేను సిద్ధపడే శిక్షలు. అమృత ప్రణయ్ కేసులో శిక్ష అయినా నేను రెడీ. టీజీపీఎస్సీ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్కి నేను అనర్హుడిని. సామాన్య జైలు శిక్ష అయినా నేను రెడీ. పేపర్కి ₹1,00,000 పెట్టినా నేను రెడీ రివాల్యుయేషన్కి. మరి నాకు న్యాయం జరిగేది ఎలా? నీవు టీజీపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో రివాల్యుయేషన్కి అవకాశం ఇవ్వవు. హైకోర్టు చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఇది ఎలా సాధ్యం? నన్ను నేను నిరూపించుకునే సందర్భంలో నన్ను ఓడించడానికి నీవు చేసిన పోరాటం మహాద్భుతం. నా కేటగిరీ నాకు శాపమైందో, నేను నమ్మిన నా తెలుగు నాకు విషయమైందో. చదువు నన్ను ఓడించలేదు, కానీ జ్ఞాన సంపన్నులు అనుకునే వారు ఓడించడం కాల్చివేసింది. నాకున్నది కోపం కాదు, ఆవేశం అంతకన్నా కాదు. న్యాయం కావాలి. టీజీపీఎస్సీకి తెలుగు అభ్యర్థులు దూరం అవ్వటమే మంచిదేమో అనే భావన కలిగిందా అనే సందేహం తెలుగులో రాసిన ప్రతి ఒక్కరికి ఉంది. బాధప్త హృదయంతో మీ తెలుగు మీడియంలో రాసిన ఒక గ్రూప్ 1 అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ ఇంత. ఏంది ఇది? అందుకే బాయ్ సాబ్ ఇక్కడ తీన్మార్మలన్న లొల్లి పెట్టేది, గొంతు జించుకొని అరిచేది ఇగో ఈ కుట్రలన్నింటినీ ఛేదించడానికి. మీరు మీ పందాలో ఉంటే నేను కొట్లాడకాడికి కొట్లాడతా. మీరందరూ కలిసి కొట్లాడితేనే కదా ఇవన్నిటిని మనం ఎదుర్కోవచ్చు. అయితే ఉర్దూ మీడియం 9 మంది రాసిండ్రు. 9 మంది రాస్తే 9 మందికి 400 పైన 500 పైన వేసిండ్రు. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు బాగా టాప్ మార్కులు వేసేసిండ్రు. తెలుగు మీడియం వాళ్ళని మొత్తం నాశనం చేసిండ్రంట. అది జరిగింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇంగ్లీషు అంటే నేను వాస్తవం చెప్తున్నా, ఇంగ్లీషు రానోళ్ళు కూడా ఇంగ్లీష్ పేపర్ దిద్దిండ్రు. దిద్దితే తక్కువ మార్కులు వేసినాం అనుకో, తక్కువ మార్కులు వేస్తే మళ్ళీ నా రివాల్యుయేషన్ చేయి, నా పేపర్ ఎదురు అబ్బాయి, నా కథ ఎంత అబ్బాయి అడుగుతాడు కదా. అయితే ఎక్కువ మార్కులు వేసిండు అనుకో, దాన్ని 4 వాడేసిండు అనుకో, రాదు కదా. ఏదో జరిగింది మొత్తం. ఏం జరగకుండా ఇట్లా ఉండదు. మొత్తం గ్రూప్ 1లో 36% సీట్లు మీరు ఎత్తుకపోయి 6%, 7% ఉన్నోళ్ళు 36% ఎత్తుకపోతే ఇటువంటి రాసుకోకపోతే ఏం చేసుకుంటాం మేము? ప్రజల ఆవేదన కాకపోతే టీజీపీఎస్సీ రాసినటువంటి సోదరులారా, ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిరో కళ్ళకు గట్టినట్టుగా ఇది ఒక 10 నెలల కుట్ర. ఇది ఈ కుట్రలో బలి పశువులు అయింది మనమే. మొత్తుకుంటున్నాను నేను. అందుకోసమే మీరంతా మేల్కొనాలని. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,